ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి మనం నిన్న ఒక వీడియోస్ కూడా కొన్ని చూసాం. అక్కడ ఉన్నటువంటి ఎవరో కొంతమంది తవ్వకాలు చేసేసుకుని ఇష్టానుసారంగా మొత్తం తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని మనం నిన్న ప్రసారం చేసాం, కొంచెం లైవ్ పెట్టాం, కొంత అక్కడ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసాం, అక్కడ అధికారుల దృష్టిలో కూడా తీసుకువెళ్ళాం. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ చాలా మంది సోషల్ మీడియాలో కూడా ట్యాగ్ చేసి పెట్టిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయనే ముందుకు వచ్చి నిలబడి అసలు ఆ సమస్యను బయటికి తీసుకొచ్చారు. ఒక వారసత్వ సంపదగా వస్తున్నటువంటి ఎర్రమట్టి దిబ్బల్ని దాన్ని కూడా తవ్వేసుకుంటూ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని గతంలో ఆయనే దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యను ఎత్తి చూపించారు. అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చేసి దానికి సంబంధించి మొత్తం ఎర్రమట్టిని అంత దోచుకు వెళ్ళిపోతుంటే గతంలో ఆయన నిలదీసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అయినా సరే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పటికే పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తోలుకు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి అక్కడ ఉన్న అధికారులని వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కావచ్చు, సందీప్ పంచకర్లు కావచ్చు, ముఖ్యంగా బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళు కూడా ట్విట్టర్ వేదికగా అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇక్కడ కోరటం వెంటనే భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు అక్రమంగా తవ్వకాలపై ప్రభుత్వం యంత్రాంగం స్పందించి ఏ మేరకు తవ్వకాలు జరిగాయో తన బృందంతో కలిసి పరిశీలించి అంచనా వేస్తున్నటువంటి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోకట. అంటే వెంటనే స్పందించారు కాబట్టి వాళ్ళకి అధికారులు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇంకెప్పుడు కూడా ఇక్కడ మీరు తవ్వకాలు చేయడానికి వీల్లేదు అని పంపించేశారు. నిజంగా ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నిన్న చాలా మంది వచ్చి అక్కడ వీడియోస్ తీస్తుంటే చాలా మంది మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ అక్కడ చూపిస్తూ చేస్తున్నా కూడా ఎవ్వరూ భయపడలేదంటండి. ఎవ్వరు కూడా భయపడలేదంట. యథేచ్ఛగా తీసుకోండి, మాకు పర్మిషన్ ఉంది, మేము చేసుకుంటాం, మా గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, మేము తవ్వేసుకుంటాం, మేము లేఅవుట్లు వేసేసుకుంటాం, మా ఇష్టం అది, మీరు వెళ్ళి అధికారులు తీసుకొచ్చుకోండి, ఆపేపిస్తే జీవన్ మాకు ఇవ్వాల్సిన పర్మిషన్ రద్దు చేయించుకోండి మీరు అని చెప్పి మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ నిన్న ముందుకు వచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఎర్రమట్టి దెబ్బలు అనేవి ఉండేవి చరిత్రలో అనే దానికి వెళ్ళిపోయాయి. కొద్దిగా రోజులు అంటే వాళ్ళు తలుచుకుంటే కొన్ని వందల ఎకరాలతో ఆల్రెడీ తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయేది, వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే మాత్రం నాశనం అయిపోయేది పరిస్థితి.